అందరికీ నమస్కారం. అందరికీ 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. ఊపిరి ఉన్నంత వరకు శరీరం, మనసు దృఢంగా శక్తివంతంగా ఉండాలని స్వామి వివేకానంద చెప్పారు. అయితే శరీరంతో పాటు మనసు కూడా ఆరోగ్యంగా శక్తివంతంగా కావాలంటే ఒకటే మార్గం, అది యోగా మార్గం. ఈ సంవత్సరం యోగా థీమ్ యోగా ఫర్ సెల్ఫ్ అండ్ సొసైటీ, స్వీయ సమాజం కోసం యోగా. అంటే ముందు మనల్ని మనం మానసికంగా శారీరకంగా సంస్కరించుకొని తర్వాత సమాజం కోసం పాటుపడాలి. అంటే దీంట్లో ఒక సామాజిక స్పృహని రేకెత్తించేలాగా ఈ సంవత్సరం యోగా థీమ్ను వాళ్ళు పెట్టుకోవడం జరిగింది. గత 10 సంవత్సరాలుగా, అంటే ఒక దశాబ్దం క్రితం ఐక్యరాజ్య సమితి ప్రపంచవ్యాప్తంగా జూన్ 21ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా జరుపుకోవాలి, ఆచరించుకోవాలని నిర్ణయించిన తర్వాత ప్రపంచం ఒక కొత్త ఉషోదయం వైపు పయనిస్తూ ఉంది. శారీరక మానసిక ఆరోగ్యంతో సంతోషం వైపు పరుగులు తీస్తూ ఉంది. జూన్ 21 పగటి సమయం అతి ఎక్కువ ఉన్న సమయం. ఆ 21ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ఆచరించడం కోసం ప్రపోజ్ చేయడం ఇవాళ విశ్వ నాయకుడిగా ఎదిగిన మన అందరి ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారి క్రాంత దర్శనానికి నిదర్శనం. 10 సంవత్సరాలుగా ఐక్యరాజ్య సమితి కోరిక మేరకు 175 దేశాలకు పైగా యోగాను ఆచరించడం, ప్రతి సంవత్సరం ఆచరించే వారి సంఖ్య కోట్లలో పెరుగుతూ పోవడం నిజంగా అటువంటి ఘనమైన వారసత్వ సంపద కలిగిన 145 కోట్ల భారతీయులకు అందరికీ కూడా గర్వకారణంగా నేను భావిస్తున్నాను. యోగా అంటే అందరికీ ఒక అపోహ ఉంది, అదేదో కేవలం వ్యాయామం, మిగతాలాగా పిల్లెట్స్ లాగా వాటిలాగా ఒక ఎక్సర్సైజ్ చేయడం మాత్రమే కాదు. యోగా అనేది ఒక శారీరక వ్యాయామం, శారీరక దృఢత్వానికి చేస్తున్న ఒక ప్రక్రియ. దాంతోపాటు మానసిక వికాసానికి, మనలో మనం మమేకం కావడానికి, మన ఆత్మతో మనం సంభాషించుకోవడానికి, ఈ సమాజంతో ఈ ప్రపంచంతో అనుసంధానం కావడానికి, ముఖ్యంగా ప్రకృతితో మమేకం కావడానికి ఒక సాధనమని నేను భావిస్తున్నాను. మీరు యోగా చేస్తున్నప్పుడు, ధ్యానం చేస్తున్నప్పుడు, ప్రాణాయామం చేస్తున్నప్పుడు ప్రపంచంతో సంబంధం లేదు. మిమ్మల్ని మీరు ఆవిష్కరించుకుంటూ ఉంటారు, మీలో ప్రతి అణువుని దర్శించుకుంటూ ఉంటారు. ఒక అలౌకికానంద స్థితిలో మనం అందరం మునిగిపోతాం. యోగాను ఆచరించే వాళ్ళందరికీ కూడా దీన్ని అనుభవించే ఉంటారు. యోగా అనేది మన మునులు, ఋషులు, పూర్వీకులు తమ అనుభవాన్ని రంగరించి మేళవించి మనకు అందించిన ఒక ఘనమైన వారసత్వ సంపద. అది కేవలం భారతీయులు మాత్రమే సొంతమైన ఉత్కృష్ట సంస్కృతికి కూడా నిదర్శనం. అటువంటి యోగాని ఇవాళ ప్రపంచమంతా ఆచరించడం, మనం మాత్రం మన దేశంలో విస్మరించడం సరైంది కాదు. యోగా చిత్త వృత్తి నిరోధ అని పతంజలి మహర్షి అన్నారు.
మనో సంకల్పాలని నిగ్రహంలో పెట్టుకుంటే అది వ్యక్తిగత అభ్యున్నతైనా, సమాజ అభ్యున్నతైనా, దేశ అభ్యున్నతైనా సాధ్యమవుతుందని పతంజలి మహాశ్రీ చెప్పారు. మనో సంకల్పాల్ని, కోరికలను నిగ్రహంలో పెట్టుకోవడం కోసం యోగా, ధ్యానం, ప్రాణాయామం చాలా అవసరం. మనం ఇవాళ అందరి ఆరోగ్యం గురించి మాట్లాడుతుంటాం, ప్రసంగాలు చేస్తుంటాం, లక్షల కోట్లు ఖర్చు పెడుతుంటాం. రమేష్ గారు చెప్పినట్టుగా ఎటువంటి ఖర్చు లేకుండా, శ్రమ లేకుండా మన ఇంట్లో కూర్చొని ఒక అరగంట సేపు యోగా చేసుకొని, ధ్యానం చేసుకొని, ప్రాణాయామం చేసుకుంటే ఈ ఆరోగ్యం మీద ఇంత ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, ప్రజలు ఇంత బాధపడాల్సిన అవసరం లేదు. అందుకని యోగాని ఆచరించాల్సిందిగా నేను అందరికీ చెప్తున్నాను. ఇవాళ ముఖ్యంగా యువతకి, ఈ పోటీ ప్రపంచంలో యువత అనేక రకాలైన ఒత్తిడికి, ఇక్కడ అంతా చాలా పెద్ద సంఖ్యలో యువత ఉన్నారు. నాకు తెలుసు, నేను కూడా ఆ వయసుని దాటుకొని ఇక్కడ దాకా వచ్చా. చదువు కోసం ఒత్తిడి, ఉద్యోగ అన్వేషణలో ఒత్తిడి, సమాజంలో మనం నిలదొక్కుకోవడానికి ఒత్తిడి, ఏదన్నా సాధించడం కోసం ఒత్తిడి, సాధించిన తర్వాత ఆ పేరు నిలబెట్టుకోవడం కోసం ఒత్తిడి. ఇంత ఒత్తిడి కలిగిన సమాజంలో ఒకే ఒక మార్గం, ఆ ఒత్తిడిని తగ్గించుకోవడానికి, ప్రశాంతంగా ఉండడానికి, ప్రశాంతంగా ఉంటూ సమాజానికి ఇతోధికంగా సహాయపడడానికి ఒకే మార్గం యోగా. ఆరోగ్య భాగ్యం సాధించడానికి ఒకటే మార్గం, అది యోగా, ధ్యానం, ప్రాణాయామం, యోగా మార్గం. For more videos like this, subscribe Big TV channel.